స్టోరీ అప్కమింగ్ ఎపిసోడ్స్ మీకు కావాలి అనుకుంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ని క్లిక్ చేసి ఆల్ బటన్ ని ప్రెస్ చేయండి. ఇక ఇవాల్టి స్టోరీలోకి వెళ్తే, మీ అమ్మ ఏం చెప్తుంది అని రమాదేవి అడిగేసరికి, రాణివారి మణిహారం ఎప్పుడూ ఇంట్లోనే ఉండేది అని అమ్మ చెప్తుంది అని చామంతి అనగానే, ఆ విషయం మీ అమ్మకెలా తెలుసు అని రమాదేవి అడుగుతుంది. అంటే రాణివారు ఎప్పుడొచ్చినా సరే ఆ హారాన్ని వేసుకునే వచ్చేవారు, అందుకే అది ఇంట్లో ఉంటేనే కదా వేసుకుని వస్తారు, బ్యాంకులో ఉంటే ఎలా వేసుకుని వస్తారు మేడం, అందుకే మా అమ్మ అలా చెప్పింది అని చామంతి తప్పించుకోవాలని చూస్తుంది. ఎందుకో నీ కళ్ళల్లో అది నిజం అనే భావన నాకు అనిపించడం లేదు. నీ మాటలు నిజం అనిపిస్తున్నాయేమో కానీ నీ ఎక్స్ప్రెషన్స్ మాత్రం నిజంగా అనిపించడం లేదు. నేను చెప్పేంత వరకు కూడా మీరు ఇంట్లో నుంచి వెళ్లడానికి వీల్లేదు అని రామాదేవి ఆర్డర్ ఇస్తుంది. ఇక చేసేదేమీ లేక చామంతి వాళ్ళమ్మ అక్కడ పడి ఉన్న చీరలన్నీ కూడా బ్యాగ్ లో సదురుకుని వాళ్ళ రూమ్ లోకి వెళ్లిపోతారు. ఇక మణిహారం కోసమని తల్లి కూతురిద్దరూ కూడా చీరల్ని దులిపి మరీ వెతుకుతూ ఉంటారు. ఇంతలో ప్రేమ్ అక్కడికి వస్తాడు. వీళ్ళెందుకు దులుపుతున్నారన్నది అతనికి తెలియదు కాబట్టి తను కూల్గానే మాట్లాడుతుంటాడు. అమ్మయ్యా, మిమ్మల్ని వెళ్ళొద్దు అని నేను చెప్పాలి అనుకున్నాను, కానీ చెప్పలేని పరిస్థితి. కానీ చివరికి ఎలాగో అలాగా అమ్మగారే మిమ్మల్ని ఇక్కడ ఉండమని చెప్పారు. అయినా నాకు ఒక్క విషయం అర్థం కావట్లేదు, అమ్మగారు తను చెప్పే వరకు మిమ్మల్ని ఇక్కడే ఎందుకు ఉండమంటున్నారు? అదే అర్థం కావట్లేదు. కాకపోతే నువ్వు ఉన్నందుకు ఆనందంగా కూడా ఉంది అని అంటూ చామంతి కంగారును చెక్ చేసి, ఏమైంది చామ్, ఏమైంది అని అడుగుతూ ఉంటాడు. ఇవేవి పట్టనట్టు చామంతి ఆలోచిస్తూ భ్రమర చీరలు ఎగ్గికొట్టడాన్ని గుర్తు తెచ్చుకుని హాల్లో ఎక్కడైనా పడిపోయిందేమోనని పరిగెత్తుకుంటూ హాల్లోకి వచ్చేసి అంగుళం వెతుకుతూ ఉంటుంది. తన అలా వెతకడాన్ని గమనించిన భ్రమర అక్కడికి వచ్చేసి, ఏంటే ఏదో వెతుకుతున్నావని అడుగుతుంది. ఏం లేదు అది అని కంగారు పడుతూ ఉంటే, ఏదైనా పోగొట్టుకున్నావా లేక ఇంకేదైనా ఎక్కడైనా దాచిపెట్టుకున్నావా అని భ్రమర అనగానే, అది మా అమ్మ టాబ్లెట్లు ఇక్కడ పడిపోయాయండి, ఇక్కడే ఏమన్నా పడిపోయాయేమో అని వెతుకుతున్నాను అని చామంతి అనగానే, పడిపోతే వెళ్లి ఇంకొకటి కొనుక్కో, ఇంట్లో ఎక్కడ చెత్త పడ్డా క్లీన్ చేసే అలవాటు నీకు లేదేమో కానీ కొంచెం చెత్త పడ్డా క్లీన్ చేసే అలవాటు ఆ రోబోలకు ఉంది కదా, అవి తీసి ఎక్కడో చెత్త బుట్టలో పడేసి ఉంటాయి, నువ్వు పో అవతలికి అని భ్రమర కసిరిస్తుంది. ఇంతలో అరుణ్ కిందికి వచ్చేస్తాడు. బావా, నేను కూడా నీతో పాటు ఆఫీస్కి వస్తాను అని దీక్ష అనగానే, ఎందుకు, నాకున్న టైంని నా బిజినెస్ ని మొత్తం చెడగొట్టడానికా అనేసి అరుణ్ అనేసరికి, తీసుకెళ్లొచ్చు కదా అల్లుడు, ఎప్పుడైనా సరే నీతో పాటు వచ్చి అలవాటు చేసుకోవాల్సిందే కదా అని జగదీష్ అంటాడు. ఆఫీస్లో ఎంతైనా నా పని నాకే ఉంటుంది, తను ఉంటే నాకు కాస్త డిస్టర్బెన్స్ గా ఉంటుంది అని ముఖం మీదే అరుణ్ చెప్పే వరకు జగదీష్ కి కోపం వచ్చేసి పాచికలతో ఆడుకుంటూ రమాదేవి దగ్గరికి వస్తాడు. ఇండైరెక్ట్ గా రమాదేవిని బెదిరించేసరికి రమాదేవి అరుణ్ ని దీక్షను తీసుకుని వెళ్లమని ఆర్డర్ ఇస్తుంది. ఇష్టం లేకపోయినా సరే అరుణ్ దీక్షతో కలిసి బయలుదేరతాడు. నా కూతురు అరుణ్ తో పాటు వెళ్తుంటే ఆ జంట చూడచక్కగా కనిపిస్తుంది, నా దిష్టే తగిలేలా ఉంది. అయినా ఇప్పుడు ఇలా కలిసి ఆఫీస్కి వెళితే రేపొద్దున పెండ్లికి కలిసి 7 అడుగులు వేయడానికి అలవాటవుతుందిలే అని భ్రమర అంటూ ఉంటే రమాదేవి కోపంతో ఊగిపోతూ ఉంటుంది. ఇక్కడ చామంతి మాత్రం నిలబడ్డ చోటే నిలబడి కండ్లతో అంతా వెతుకుతూ ఉంటుంది. చామంతిని గమనించిన భ్రమర, ఏంటి ఇంకా దిష్టిబొమ్మలా అలా నిలబడ్డావు, వెళ్లి నీ పనేదో చూసుకోపో అని గదిరించే వరకు చామంతి ఏమీ చేయలేక బయటికి వస్తుంది. చామంతి డల్లుగా ఇంట్లో నుంచి బయటికి రావడాన్ని గమనించిన ప్రేమ్, ఏంటి చామంతి చాలా వింతగా కనిపిస్తుంది, ఏదో జరిగినట్టు అనిపిస్తుంది, కానీ ఏం జరిగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇష్టం లేని దీక్షతో కారులో వెళ్తున్న అరుణ్ దీక్ష వైపు చూడలేక కిటికీ అద్దానికే పరిమితమై బయటికే చూస్తూ ఉంటాడు. దాంతో కోపం వచ్చిన దీక్ష, ఏంటి బావా ఏదీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటావు, నాతో ఏమైనా మాట్లాడొచ్చుకా అని అడుగుతుంది. దేని గురించి మాట్లాడమంటావు అని అరుణ్ అనగానే, ఏదో ఒకటి మాట్లాడొచ్చు కదా బావా సరదాగా అని దీక్ష అంటుంది. నాకు ఆఫీస్లో ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, దాని గురించే నేను ఇప్పుడు ఆలోచిస్తున్నాను, నన్ను కొంచెం డిస్టర్బ్ చేయకు. ఎప్పుడు చూసినా ఆఫీస్ పనిలేనా బావా, పక్కన ఉన్న వాళ్ళ గురించి నువ్వు అసలు ఆలోచించవా, సరే కనీసం ఒక సెల్ఫీ అయినా దిగుదాం అని అరుణ్ని బలవంత పెట్టి మరీ 2 సెల్ఫీలు తీసుకుంటుంది. హీఈస్ మై వుడ్ బి అని చెప్పేసి ఫోటోని కూడా పోస్ట్ చేసేస్తుంది. ఇక ఈ ఫోటో ఆఫీస్లో వర్క్ చేస్తున్న రోజా ఫోన్ కి వెళ్తుంది. అది చూసిన వెంటనే రోజా షాక్ అయిపోయి పక్కనే ఉన్న తన ఫ్రెండ్ దగ్గర నుంచి ఫోన్ తీసుకుని, నువ్వు అస్సలు అతనికి సెట్ కాలేదు, అతను నీ వుడ్బీలా కాదు, నీ అన్నయ్యలా అనిపిస్తున్నాడు, ఫోటోలో మీ ఇద్దరిని పక్కపక్కన చూస్తేనే అంత దరిద్రంగా ఉంది, ఇక రియల్ లైఫ్ లో మిమ్మల్ని పార్ట్నర్స్ గా పక్కపక్కన చూసాము అంటే ఎంత చండాలంగా ఉంటుందో ఏమో, ప్లీజ్ దయచేసి ఆ ఫోటోని డిలీట్ చేయవా అని రోజా టైప్ చేసేసి మెసేజ్ పంపిస్తుంది.
ఆ మెసేజ్ ని చూసిన దీక్ష చాలా ఫీల్ అయిపోతుంది. అసలు ఎవరు ఇలాంటి కామెంట్స్ పెడుతున్నారు? అందరికీ మా జంటను చూసి కళ్ళు కుట్టుతున్నాయి. అందరి కళ్ళు మా బావ మీదే ఉంటాయి. ఎవరో మా బావ పక్కన నన్ను చూసేవరికి కుళ్ళుతో ఈ పని చేస్తున్నారు అని తనలో తాను అనుకుంటూ సర్ది పెట్టుకుంటుంది. ఇంకా ఇక్కడ రోజా కాలు కాలిన పిల్లిలాగా అరుణ్ కోసం ఎదురు చూస్తూ ఫ్రంట్ డోర్ దగ్గర నిలబడి ఉంటుంది. ఇంతలో దీక్ష అరుణ్ ఇద్దరూ కూడా ఆఫీస్ కి చేరుకుంటారు. మేము ఫస్ట్ టైం బావతో కలిసి జంటగా ఇక్కడికి అడుగు పెడుతుంటే ఇదెదురొచ్చిందేంటి అని దీక్ష ఫీల్ అవుతూ ఉంటుంది. ఏంటి రోజా ఇక్కడ వెయిట్ చేస్తున్నావు? ఎవరైనా వస్తున్నారా అని అరుణ్ అడిగేసరికి, లేదు సార్, డీపీ పెట్టుకోవడానికి నేనిక్కడున్నాను. నా ఎన్కిలా ఎయిర్వేస్ కూడా ఉంది. కానీ నన్ను ఎంతో ఇన్స్పైర్ చేసిన పర్సన్ మీరు ఇంకా రాలేదు కదా సార్, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. మీతో సెల్ఫీ దిగాలనుకుంటున్నాను. ఏమీ అనుకోకపోతే ఒక సెల్ఫీ దిగుదామా సార్ అని రోజా అనగానే సరే అని అరుణ్ ఒప్పుకుంటాడు. కావాలని రోజా మీరు తీస్తారా సార్ అని అడుగుతుంది. ఏంటే నువ్వు సెల్ఫీ తీసుకుంటాను అంటే మా బావ నీకు సెల్ఫీ తీయాలా అని దీక్ష కోపంగా అడుగుతూ ఉంటే, అయ్యో మేడం మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను ఒకవేళ సెల్ఫీ తీస్తే నేను ముందు ఉంటాను, సార్ వెనకాల ఉంటారు. అదే సార్ సెల్ఫీ తీస్తే సార్ ముందు ఉంటారు, నేను వెనకాల ఉంటాను. ఎంతైనా సార్ ఎవరు చాలా గ్రేట్ పర్సన్, మా చైర్మన్. అలాంటి పర్సన్ ఎప్పుడూ కూడా వెనక ఉండడం బాగుండదు. ఎప్పుడు కూడా తను ముందుండాలి, తన పక్కన నేనుండాలి అని అంటూ దీక్షను చూస్తూ కావాలని క్లోజ్ గా మూవ్ అవుతూ ఫోటోలు తీసుకుంటారు. ఇక అరుణ్ అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత రోజా కావాలనే ఆ ఫొటోస్ ని సోషల్ మీడియాలో పెడుతుంది. అది చూసిన దీక్ష చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. తర్వాత రోజా ఏమీ తెలియనట్టు తన క్యాబిన్ లోకి వెళ్లి కూర్చొని తన ఫ్రెండ్ ఫోన్ ని మళ్లీ తీసుకుని ఆ ఫోటో కింద వీరు ఒకరి కోసం ఒకరు పుట్టినట్టున్నారు, చాలా అందమైన జంట అంటే ఇలా ఉండాలి మేడం అని మెసేజ్ పెడుతుంది. ఈ మెసేజ్ ని చూసిన దీక్ష, నువ్వు ఇదంతా కావాలని చేస్తున్నావని నాకు తెలిసే, ఇది నువ్వే చేసుంటావు అని రోజాను అనుమానిస్తుంది. ఇక ఇక్కడ చంద్రికనేమో చామంతి పూలు కడుతూ ఉంటుంది. ప్రేమేమో ఎందుకు చామంతి నాతో మాట్లాడడం లేదు అని ఆలోచించుకుంటూ నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. చామంతికి ఇంకా నా పైన కోపమే తగ్గలేదు. ఎంత ట్రై చేసినా కూడా కనీసం నా వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. అసలు ఏం చేస్తే తన కోపం చల్లారుతుంది? అసలు తనతో ఎలా మాట్లాడాలి అని ప్రేమ ఆలోచిస్తూ వస్తూ ఉంటే చంద్రిక కనబడుతుంది. వావ్, చామంతి పూలు అసలు ఎవరి కోసం కడుతున్నావు అని ప్రేమ అనగానే, చామంతి పెట్టుకుంటుందేమో కడుతున్నాను అని చంద్రిక అంటుంది. ఏది ఇలా ఇవ్వు, నేను కట్టేస్తానులే అని ప్రేమ అనేసరికి, నువ్వు కడతావా అని చంద్రిక షాక్ అవుతుంది. నీకు తెలుసు కదా, ఏ పనైనా సరే నేను అనుకున్నాను అంటే చిటికలో చేసేస్తాను. ఈ పనులన్నీ నాకు అప్పచెప్పేసి ప్రశాంతంగా నువ్వు వెళ్ళి లోపలేదన్నా పని ఉంటే చూసుకోపో అని ప్రేమ అనేసరికి, మరి అమ్మగారు చూస్తే ఎలాగా అని చంద్రిక అడిగేసరికి, ప్రస్తుతానికైతే అమ్మ ఇక్కడ లేదు కదా, నేను అమ్మ కంట పడకుండా మేనేజ్ చేసుకుంటాను, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు చందు ప్లీజ్ అనేసరికి చంద్రిక ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. నాకు అన్నీ వచ్చని చెప్పి చాలా బిల్డప్ ఇచ్చేశాను, కానీ ఇప్పుడు ఎలా ఈ పూలను కట్టాలి అని ప్రేమ ఆలోచిస్తూ, అరే ఎందుకు ఇంత టెన్షన్ పడడం, సోషల్ మీడియా ఉంది కదా అని ఫోన్లో పూలు ఎలా అల్లాలో మొత్తం చూసేసి నేర్చుకుని చామంతి పూల దండను అల్లుతాడు. ఇంత సింపుల్ గా మాల కట్టొచ్చని నేను అస్సలు అనుకోలేదు అని ప్రేమ్ కడుతూ ఉండగానే చామంతి అక్కడికి వచ్చి, అసలు డ్రైవర్ బాబుకి ఏం అవసరమని ఈ మాల కడుతున్నాడు, ఎవరి కోసం కడుతున్నాడు, ఇంట్లో ఇంతమంది ఉండగా ఇతనికి కట్టాల్సిన పనేముంది అని ఆలోచిస్తూ అక్కడ నిలబడిపోతుంది. ఇక అప్కమింగ్ స్టోరీ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని మీకు ఆతృతగా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, గివ్ వన్ లైక్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.